హాయ్ నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్. ఇది మల్లంపేట ఎగ్జిట్ 4A దగ్గర దిగినాం. ఇక్కడ నుండి నా ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి వెళ్తున్నాం మనం ఇప్పుడు. ప్రొద్దున సిటీ వాతావరణం ఎట్లుంటుందో చూడుర్రి. అంటే సిటీ అంటే సిటీ కాదు, అవుట్స్కట్ ఇది. మియాపూర్ అంటే ఆల్మోస్ట్ అవుట్సే, కాకపోతే మంచి అప్డేట్ అయింది ఇప్పుడు. ఇది మల్లంపేట నుండి మనం మియాపూర్, బాచుపల్లి నుంచి మియాపూర్ వెళ్తాం. మియాపూర్లోని వాణినగర్ మా ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నాం. అయితే ఇంతకుముందు ఈ రోడ్డు డబల్ రోడ్ లేకుండా ఇట్లా ఈ మధ్యలో ఇవి పెట్టిరుగా ఇవి లేకుండే, అంటే అడ్డం వస్తురని చెప్పేసి అక్కడ లిటర్ రాకుండా పెట్టేసిర్రు అవి. ఇంకా ముందర ఇంకా కొంచెం మల్లంపేట ఊర్లో కూడా చిన్న రోడ్డు ఉంది, దానికి కూడా సేమ్ అట్లనే వేసిర్రు. అసలు అక్కడ వెహికల్ ఇటు రాకుండా ఇప్పుడు ఇక బండ్లు పట్టాయి అసలు తెలిసి ఇలా అంత చిన్నగా వేసేసారు. కానీ ఫుల్ ట్రాఫిక్ తెలుసు, ఈ ఏరియా మొత్తం ట్రాఫిక్ తోటి నిండిపోతుంది, అసలు బండ్లు కదలాయి కూడా. నిజానికి ఆడ ఇప్పుడు ఎగ్జిట్ కాడ దిగినాం కదా, అక్కడ ఎగ్జిట్ లేకుండే ఆడ. ఇక్కడ కొంతమంది అంటారు ఇక్కడ సెంబీపూర్ రాజన్న అని, ఇక్కడ ఈ లోకల్ వాళ్ళ ఈ ప్రజల కోసం ఆయన తీసుకున్నాడు అన్నట్టు, అది ఎగ్జిట్ వచ్చేలా చేసిండు అన్నట్టు అంటారు. అట్లా అది ఎంతవరకు నిజమో తెలియదు. అప్పుడు కేసీఆర్ సార్ ప్రభుత్వంలో జరిగింది అది. అయితే మొత్తానికి మల్లంపేట మనం దాటుతున్నాం, ముందర బాచుపల్లి. అయితే ఇప్పుడు పొద్దున ట్రాఫిక్ లేదు కదా, ఎంత ప్రశాంతంగా ఉన్నది. ఇంకొంచెం 7:30-8 నుంచి స్టార్ట్ అవుతుంది అయితే ట్రాఫిక్. అప్పుడు స్కూల్ బస్సులు, ఐటీ ఎంప్లాయీస్ వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి మొత్తం రచ్చలు అవుతుంది. ఇక అస్సలు ట్రాఫిక్ అంటే ఇంత విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది ఇదే రోడ్డుకు. ఇప్పుడు ఎంత ప్రశాంతంగా వెళ్తున్నాయో ఈ రోడ్డు ఫుల్ ట్రాఫిక్తో నిండిపోతుంది. మనమైతే ఇప్పుడు దగ్గర బాచుపల్లి సిగ్నల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుండి మనం ఇదే ఇప్పుడు చెప్పుకుంటూ పోతే ఇక మనకు అదే నేను చెప్పిన నిన్ననే, ఈ వాయిస్ ఇవ్వడం అనేది చాలా కఠినమైన విషయమే. ఇంకొకటి ఏమంటే చాలా ఈ పద్ధతిగా మాట్లాడడం మనకు రాదు. ఈ వీడియో కోసం మాట్లాడాల్సి వస్తుంది, కానీ లేకపోతే మన పక్క నాటు మాటలు ఉంటాయి కదా, అట్లా అంటే కొంచెం ప్రయత్నిస్తున్నా మాటలు కూడా కొంచెం అప్డేట్ అవ్వడానికి. కొంచెం నా స్లాంగ్ కానీ నా మాటలలో ఏమైనా పొరపాట్లు జరిగి ఉంటే మీరేం ఫీల్ అవ్వద్దు. ఇటువంటి ఒత్తులు ఉంటాయి, ఈ ఒత్తులు పలకడం అనేది కొంచెం మంచి అనిపించేది. మనం తెలంగాణ ఇట్లా కొంచెం గట్టిగా మాట్లాడతాం కాబట్టి నో ప్రాబ్లం. ఇది బాచుపల్లి సిగ్నల్ దగ్గర మనం తీసుకుంది మల్లంపేట రోడ్, ఇది నిజాంపేట రోడ్, అది లెఫ్ట్కి వెళ్ళింది. ఇప్పుడైతే మనం స్ట్రైట్ ఒకటే రోడ్, డైరెక్ట్ మియాపూర్ రోడ్. ఇదే రోడ్ నుంచి మనం వెనక ఈ ఫ్లైఓవర్ ఉంది కదా, ఈ ఫ్లైఓవర్ కొత్తగా మొన్ననే ఓపెన్ చేసారు. అయితే అది పెద్ద అపార్ట్మెంట్స్ పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి చూడు, అవి ఏమనుకుంటారు అర్బన్ రైస్. అది ఇది మమతా అకాడమీ అని హాస్పిటల్, అది అంటే శిక్షణ పొందుతారన్నట్టు డాక్టర్లు అక్కడ. ఇది మనమైతే మియాపూర్ డైరెక్ట్ వెళ్తే, స్ట్రైట్ వెళ్తే మియాపూర్. ఇదే రోడ్డుకు వెనకకి వెళ్తే డైరెక్ట్ గండి మైసమ్మ నుంచి మెడిచల్ వరకు వెళ్తుంది ఈ రోడ్డు. మనకు ఒకటి రోడ్డు. మనకు ఆ రోడ్లో మనకు రైల్వే పట్టాలు వస్తాయి కాబట్టి ఇట్లా ఎక్కువ మంది రారు, కొంచెం రోడ్ కూడా బాగుండదు. మనమైతే కంపెనీకి దగ్గర ఇప్పుడు కంపెనీ కూడా ఇదే దారిలో ఉంటుంది, నా రూమ్ కూడా ఇదే ఏరియాలో ఉంటుంది. ఇప్పుడు నా రూమ్ ఏరియా నుంచి వెళ్తాం మనం. ఇక్కడ నుండి మనం ఎగ్జిట్ నుంచి దిగిన కాడ నుండి నా రూమ్ దాదాపు ఒక 5-6 కిలోమీటర్లే ఉంటుంది, అంతకు ఎక్కువ ఉండదు. మొత్తానికి మియాపూర్ అనేది అవుట్స్కట్లోనే ఉన్నది, సిటీలో ఏం లేదు. కాకపోతే మస్తు అప్డేట్ అయ్యింది. ఇంతకుముందు ఒక 20 సంవత్సరాల క్రితం అసలు ఇక్కడ ఏం లేకుండేనట. అసలు నేను ఇప్పుడు కాదు అసలు ఈ ట్రాఫిక్లో తీయాల్సిన వీడియో, కానీ ఎందుకంటే నేనే ఒక్కొని ఉన్నా కాబట్టి వీడియో తీసుకోవడం కష్టం అవుతుంది. అందుకే చేతిలో పట్టుకొని వీడియో తీయాల్సి వస్తుంది. ఇది మన కోకోకోలా సర్కిల్ అంటే ఇంతకుముందు ఇక్కడ చౌరస్తా లాగా ఉండి దాన్ని మూసేసారు. దాన్ని మొత్తానికి యూటర్న్ అయితే చేసుకోవాలి మనం. యూటర్న్ చేసేసుకొని తిప్పాల. అక్కడ ఒక కాంబా ఉన్నది, లేకపోతే యూటర్న్ సింపుల్గా అయిపోతుంది అని కొంచెం లాంగ్ తీసుకున్నాం. అందుకోసమే బండి అయితే మొత్తానికి యూటర్న్ అయితే అయింది. మనకు ఫోన్ వస్తున్నది, వీడియో ఇద్దామా వాయిస్ ఇద్దామంటే ఇప్పుడే ఫోన్ రావాలా నాకు కూడా. ఇప్పుడైతే వెళ్తుంది మొత్తానికి. అయితే ఇది కోకోకోలా రోడ్. ఇది మనకు రెండు పక్కల ఫ్యాక్టరీస్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ మనం వెళ్తున్న దారిలోనే లెఫ్ట్ సైడ్కు అరబిందో అని కెమికల్ ఫ్యాక్టరీ ఉంటుంది. ఇది అంటే మెడిసిన్కి సంబంధించిన కంపెనీ, పెద్దది అరబిందో అనేది. దీనికి రైట్ సైడ్లో మన కోకోకోలా ఫ్యాక్టరీ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుండి ఈ ఫ్యాక్టరీ తీసేస్తున్నారన్నట్టు వినిపించింది, మరి అది ఎంతవరకు కరెక్టో కాదో తెలియదు. ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువైపోతున్నది, డీసీఎంలు పెద్ద భారీ ట్రక్కులు వస్తున్నాయి కదా, దానికోసం ఈ చిన్న రోడ్డు పెద్ద వెహికల్స్ వస్తున్నాయి కాబట్టి ఈ మొత్తానికి ఈ కంపెనీ ఇక్కడ నుండి
షిఫ్ట్ అయిపోయింది ఆల్రెడీ. మన హైదరాబాద్లోనే 3, 4, 5 ప్లాంట్లు ఉన్నాయట ఇవి. మనకు తెలియదు అంత విషయం. మొత్తానికి ఇగో ఇది రైట్ సైడ్లో ఉన్నది. మనకి నేను అది వీడియో తీయలేనట్టు. దీనికి 3, 4 గేట్లు ఉంటాయి ఫ్యాక్టరీ. ఇగో ఇక్కడ కూడా ఒకటి ఉంది, కోకోకోలా ఫ్యాక్టరీది. ముందుకెళ్తే చక్కగా ఇది శ్రీవాణి నగర్. ఇప్పుడు ఇది గణేష్ నగర్ అంటారు, శ్రీవాణి నగర్ అంటారు, దీన్ని 2 అంటారు. అయితే ఇది దారిలో ముంగట లెఫ్ట్ సైడ్కి విజేత సూపర్ మార్కెట్ అని ఒకటి ఉంటుంది. ఈ బండి ఒకటి చూడు, ఇదే విజేత సూపర్ మార్కెట్. మొత్తం అన్ని స్టోర్లకు ఇక్కడ నుంచి సప్లై తెలంగాణ మొత్తంలో. అయితే ఇగో ఇది శ్రీవాణి నగర్, నేను ఉండే ఏరియానే ఇది. అయిపోయింది, ఓకే. నేనైతే నా పార్కింగ్ కూడా వచ్చేసిన. ఓకే, బాయ్ బాయ్. మొత్తానికైతే బండి చేరుకున్నది లొకేషన్. బండి పార్కింగ్ తెచ్చేసేసుకున్నా. మొత్తానికి వెళ్ళిపోదాం. ఫ్రెష్ అయ్యి పడుకొని ఇదే మన బండి తర్వాత ట్రిప్ ఇస్తే పార్కింగ్లో బయటికి వెళ్ళచ్చు. ఇంకా నేను మాట్లాడుతున్న మాటలు అయితే తీసుకోలేను, ఎందుకంటే నేను లైవ్గా డైరెక్ట్గా ఇప్పుడు బండిలో కూర్చొని నేను వాయిస్ ఇస్తున్నా కాబట్టి. మీకు ఇటువంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ.